పేరు రాము. మీరు చూస్తున్న టెక్సేఫ్జోన్. ఈరోజు అయితే మంచి కంటెంట్ అయితే ఇవ్వబోతున్నాను. ఈ కంటెంట్ వచ్చేసి T10 అల్ట్రా వాచ్ గురించి. నేను ఈ వీడియోలో అయితే దాన్ని అన్బాక్సింగ్ చేసి మీకు చూపిస్తాను. నేను ఆల్రెడీ 1 డే యూజ్ చేశాను. చూసి మీకు అయితే 1 డే రివ్యూ అయితే మీకు చెప్తున్నాను. సో ఎలా ఉందో ఒకసారి అయితే మీరు అయితే చూడండి. సో ఈరోజు నేను అల్ట్రా గురించి అయితే చెప్తాను. T10 అల్ట్రా ఇది 2.09 ఇన్ఫినిటీ డిస్ప్లే అనమాట. ఓకేనా. ఇది వచ్చేసి మనకి ఫోన్లో హైవాచ్ ప్రో అని ఒక యాప్ ఉంటుంది. సో ఆ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకొని ఈ వాచ్కి దానికి కనెక్షన్ చేసుకోవాలి. ఓకేనా. ఇది సిరీస్ 8 స్పేస్ అల్యూమినియం కేసు వస్తుంది అండ్ 49mm ఇది. సో అన్బాక్సింగ్ అయితే చేద్దాం. నేను ఆల్రెడీ 1 డే యూజ్ చేసిన, మీకు రివ్యూ ఇద్దామని చూపెట్టడానికి అయితే ఇలా తీస్తున్నాను. ఓకేనా. అయితే మొత్తం మాన్యువల్ చార్ట్లో దాని గురించి మొత్తం చైనీస్ లాంగ్వేజ్లో అయితే ఉంది. సో మీకు ఏదైనా అర్థమైతే చదవండి, లేకపోతే ఏం లేదు. మీకు బ్యాక్ సైడ్ అయితే ఇంగ్లీష్ అయితే ఉంది. ఓకేనా. ఎలా కంట్రోలింగ్ చేసుకోవాలి, ఫంక్షన్స్ ఏంటి, ఫీచర్స్ ఏంటి అన్నీ ఉన్నాయి దీంట్లో. మనకి ఇక్కడ బార్ కోడ్ ఇచ్చారు, మన ఫోన్ నుంచి ఎలా కనెక్షన్ చేసుకోవాలో. ఓకేనా. ఇందులో NFC కనెక్షన్ కూడా ఉందన్నమాట. ఓకేనా. సో ఇది పక్కన పెట్టేస్తే దీనికి వైర్లెస్ ఛార్జరు. ఇదైతే డైరెక్ట్ మనకి వాచ్కి అయితే బ్యాక్ సైడ్ నుంచి పెట్టి కనెక్షన్ చేసుకోవచ్చు. ప్లస్ దీనికి అడాప్టరు మన పెద్దది 69 వాట్స్ 80 వాట్స్ అలాంటివి అడాప్టర్స్ అయితే పెట్టకండి. నార్మల్ ఉంటాయి కదా 18 వాట్స్ 20 వాట్స్ అలాంటి దానికైతే పెట్టండి. ఓకేనా. ఇది చిన్నది కదా, తట్టుకోలేదు అంత పెడితే. సో వాచ్ నేను ఆల్రెడీ 1 డే యూజ్ చేసిన, మంచిగా ఉంది. ఛార్జింగ్ కూడా మంచిగా అవుతుంది. ఓకేనా. ఇది వాచ్. సో ఇందులో అయితే చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఓకేనా. వాచ్ గురించి అయితే తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ అయితే స్ట్రాప్స్ గురించి మాట్లాడదాం. ఇవైతే మంచిగానే ఉన్నాయి. నాకైతే వైట్ వచ్చినాయి. నేను వేరే రెడ్ కలర్ అయితే తీసుకుంటాం మళ్ళీ. ఇవి అయితే మంచిగా ఫ్లెక్సిబుల్ అయితే ఉన్నాయి, మంచిగానే ఉన్నాయి సాగడానికి. అండ్ ఇది కూడా మంచిగానే ఉంది. సో ఇది వాచ్ సేమ్ ఇది వచ్చేసి యాపిల్ వాచ్ లాగా సేమ్ ఇక్కడ ఉన్నాయి కదా 4 సిగ్నల్స్ లెక్క పాయింట్స్. సో అందులో ఇంకా 2 డాట్స్ ఎక్స్ట్రా ఉంటాయి దాంట్లో. నేను పక్కన మీకు ఇమేజ్ అయితే పెడతాను. ఓకేనా. ఇక్కడ 4 స్క్రూస్ అయితే వచ్చినాయి. అండ్ నెక్స్ట్ సో ఒకసారి ఫోన్లో ఎలా కనెక్షన్ చేసుకోవాలో మీకు అయితే చూపిస్తాను. ఫోన్లో అయితే ఐవాచ్ ప్రో అని ఉంటుంది. సో దాంట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళాక ఇక్కడ మీకు హోమ్ బటన్ పక్కన సెట్ బటన్ ఉంది కదా, సో దీనిపైన అయితే ప్రెస్ చేయండి. నేను ఆల్రెడీ ఇంతకుముందుకు కనెక్షన్ చేశాను. సో మీరైతే కనెక్షన్ చేసుకోవాలనుకుంటే బ్లూటూత్ ఆన్ చేసుకోండి. ఫోన్కి ఏ విధంగా కనెక్షన్ చేసుకోవాలంటే ఇక్కడ ఏ కలర్ సింబల్ ఉంది కదా ఇట్లా, సో దీనిపైన అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే దీంట్లో బార్ కోడ్ వస్తుంది. మన ఫోన్లో బార్ కోడ్ ఓపెన్ చేయాలి. హైవాచ్ ప్రోలో దీంట్లో ఉంటుంది. స్టార్టింగ్లోకి వచ్చి సెట్లోకి వచ్చేసి ఇక్కడ T10 అల్ట్రా ఉంది కదా, నేను ఆల్రెడీ ఇంతమందికి కనెక్షన్ చేసిన వాటికి ఇప్పుడేం చూపెట్టదు. ఒకవేళ మీరు కనెక్షన్ చేసుకోవాలంటే సో ఇక్కడ సైడ్కి అయితే ఒక సింబల్ ఉంటుంది. సో దానిపైన అయితే ఇట్లా ప్రెస్ చేసిన అనుకో ఇక్కడ బార్ కోడ్ సింబల్ వస్తుంది, దాన్ని స్కాన్ చేయండి. స్కాన్ చేసిరనుకో ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతుంది. ఇక్కడ కనెక్ట్ అయిపోయింది T10 అల్ట్రా. సో దీనిపైన అయితే ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ అయితే కనెక్షన్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనం ఇంట్లో ఉన్నాం అనుకోండి, ఇక్కడ కింద ఫైండ్ సింబల్ అయితే ఉంది కదా, ఇది వచ్చేసి ఏంటంటే మన ఇంట్లో ఎక్కడైనా వాచ్ పెట్టినా అనుకోండి, సో దీనిపైన అయితే జస్ట్ ఇట్లా ప్రెస్ చేసిన అనుకో ఇట్లా బీప్ సౌండ్ వస్తుంది. ఓకేనా. సో నేనైతే ఆఫ్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి రిమోట్ షట్టర్ వచ్చేసి నార్మల్గా మనం ఫొటోస్ దిగడానికి అనమాట. అంటే ఇట్లా ఏదైనా ఇట్లా ఫోటో తీసుకున్నాం అనుకో, మనం ఇక్కడ దీనిపైన స్టార్ట్ బటన్ కొట్టినాం అనుకో ఆటోమేటిక్ ఫోటో తీసుకుంటుంది. అట్లా ఇట్లా ఫోటో క్యాప్చర్ అయితే చేస్తుంది. అండ్ మెసేజ్ పుష్ వచ్చేసి మీకు SMS కానీ లేకపోతే ఫోన్ కాల్స్ కానీ లేకపోతే ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, సో వీటికైతే సంబంధించిన నోటిఫికేషన్ అయితే పుష్ చేస్తుంది. మీకు ఏదైనా నోటిఫికేషన్ రాగానే మనకు వాచ్లో అయితే చూపిస్తుంది. సో మీరైతే అదైతే ఆన్ చేసి పెట్టుకోండి అన్నీ, ఫేస్బుక్ కానీ లేకపోతే వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ కానీ. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రీక్వెంట్ కాంటాక్ట్స్ అనమాట. సో మీరు ఇందులో అయితే ఫ్రీక్వెంట్ కాంటాక్ట్స్ అని ఉంది కదా, సో దీనిపైన అయితే ప్రెస్ చేసి అందులో మీకు కొన్ని కాంటాక్ట్స్ అయితే మీరు సెలెక్షన్ చేసుకొని దాంట్లో పెట్టుకుంటే మీకు ఇందులో ఫోన్ బుక్ అని ఉంటుంది. సో ఇందులో సేవ్ అవుతుంది.
ఉంది కదా, సో ఇందులో అయితే సేవ్ అవుతాయి కొన్ని కాంటాక్ట్స్ అయితే, ఓకేనా. అండ్ తర్వాతకి వచ్చేసి డయల్ సెట్టింగ్. దీంట్లో వచ్చేసి థీమ్స్ ఉంటాయి. థీమ్స్ అంటే ఏదన్నా ఒకటే థీమ్ వస్తుంది. అంటే దీంట్లో సాఫ్ట్వేర్ సపోర్ట్ అయితే చేయట్లేదు ఎక్కువ. ఏదైనా ఒకటే థీమ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సిగ్నల్ లేదు. డయల్ సెట్టింగ్లోకి వెళ్ళి అందులో నీకు ఒక 20, 30 ఆర్ 50 పైన ఉంటాయి థీమ్స్. అందులో మీకు నచ్చిన థీమ్ అయితే సెలెక్షన్ చేసుకొని స్క్రీన్ పైన అయితే పెట్టుకోండి వాచ్కి, ఓకేనా. అండ్ ఇంకో నేను ఇన్స్టాగ్రామ్ కనెక్ట్ అయింది. మెసేజ్ అయితే మనకి ఇక్కడ డిస్ప్లే ఆన్ చూపిస్తున్నాయి. నోటిఫికేషన్స్ అయితే ఇన్స్టాగ్రామ్ నుంచి అయితే కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి. నేను మార్నింగ్ నుంచి ఆన్ చేయలేదు ఫోను, ఇప్పుడు ఆన్ చేస్తున్నా. అండ్ రీసెట్ డివైస్ అయితే ఇది కొట్టినా అనుకోండి మొత్తం రీసెట్ అయిపోతుంది, ఓకేనా. అండ్ మనం రిమూవ్ చేయాలనుకుంటే రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్ ఇది మనకి ఫోన్ నుంచి డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది కదా, సో అది ఇందులో చూపిస్తుంది మీకు మనది ఏ ఫోను ఏందనేది దీంట్లో చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మోషన్ అనమాట. సో ఇది వచ్చేసి మనం వాకింగ్ చేస్తున్నా లేకపోతే రన్నింగ్ చేస్తున్నా అండ్ బైక్ పైన వెళ్తున్నా కానీ బైక్ పైన వెళ్తే మైలేజ్ అయితే చెకప్ చేసుకోవచ్చు ఎంత దూరం అనేది. అండ్ ఇది కూడా అండ్ మీకు నచ్చింది అయితే మీరు సెలెక్షన్ చేసుకొని ఇది ఆన్ చేసుకోండి. అండ్ ఇది లాస్ట్కి వచ్చేసరికి మైన్ అంటే మన ప్రొఫైల్ అనమాట. అందులో మనం ఎన్ని స్టెప్స్ వేస్తున్నాం డైలీ, ఎన్ని కిలోమీటర్ల వరకు అయితే వెళ్ళాము, మన రికార్డ్ ఏంటి అనేది ఇక్కడ చూపిస్తుంది. మన పాస్వర్డ్ అండ్ యూజర్ ప్రొఫైల్ అయితే ఉంటుంది, ఓకేనా. సో ఇది ఫోన్కి వరకు వచ్చిన కనెక్షన్ అనమాట. సో ఫోన్ అయితే పక్కన పెట్టేద్దాం. వాచ్లో ఉన్న ఫీచర్స్ అయితే చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మ్యూజిక్ ఉంది కదా, ఈ మ్యూజిక్ వచ్చేసి మనకి ఏదైనా సాంగ్స్ సెలెక్షన్ అయితే చేసుకోవచ్చు. నేను డైరెక్ట్ ఫోన్ నుంచి కనెక్షన్ చేసి చూపిస్తున్నానండి. డైరెక్ట్ ఫోన్ నుంచి కనెక్షన్ చేసుకోవచ్చు, ఎందుకంటే బ్లూటూత్ ఆన్లోనే ఉంది. బ్లూటూత్ ఆల్రెడీ కనెక్షన్ అయి ఉంది కాబట్టి. చూస్తున్నారు ఫ్రెండ్స్, వాయిస్ అయితే ఇంతే వస్తుంది, ఓకేనా. సో ఇది పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి దీంట్లో రన్నింగ్ అండ్ బైక్ రైడింగ్ అండ్ స్ట్రెంత్ ట్రైనింగ్ అండ్ ఫుట్బాల్ దీనికి సంబంధించింది. సో మనం అది చేస్తున్నప్పుడు అయితే అది ఆన్ చేసుకొని వాడుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి దీంట్లో ఇంకో ఫీచర్ ఉంది. అదేంటంటే ఇంతకుముందుకు ఫోన్ నుంచి వాచ్ ఎక్కడుందో దోలాడుకోవడానికి అయితే ఒక ఫీచర్ అయితే ఉంది కదా, ఈ ఫీచర్ వచ్చేసి ఏంటంటే మనం ఇక్కడ సిగ్నల్ సింబల్ ఉంది కదా, మన ఫోన్ అయితే ఎక్కడైతే ఉందో ఈజీగా కనిపెట్టవచ్చు. సో దీనిపైన ప్రెస్ చేస్తే ఒక బీప్ సౌండ్ అయితే వస్తుంది, అనమాట, ఓకేనా. సో దీని ఈ విధంగా అయితే స్టాప్ చేసుకోవచ్చు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో వచ్చేసి ఫోన్ కాల్ సింబల్. నేను ఇప్పుడు మా తమ్మునికి అయితే కాల్ చేసి చూపిస్తాను ఫోన్ కలుస్తుందో కలవదు అనేది. నాకు తమ్ముడు నెంబర్ వచ్చేసి ఫోన్ అయితే రింగింగ్ అవుతుంది. మా తమ్ముని ఫోన్ పక్కనే ఉంది, రింగ్ అవుతుంది, ఓకేనా. సో ఇలా కనెక్షన్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి దీంట్లో కాంటాక్ట్ బుక్. ఈ కాంటాక్ట్ బుక్లో నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఫోన్ బుక్లో మనం ఫోన్లో నుంచి డైరెక్ట్ అన్నీ సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకుంటూనే దీంట్లోకి వచ్చేస్తాయి అన్నీ, ఓకేనా. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఇందులో బ్లడ్ ప్రెషరు. సో దీని అయితే చెకప్ చేద్దాం. నేను నార్మల్గా చేతికి అయితే ఏం కనెక్షన్ చేసుకోలేదు, కానీ ఇది దీంట్లో సాఫ్ట్వేర్ అయితే అంత అది లేదు, అప్డేట్ లేదు. ఏదో ఒకటి అందులో అట్లా ఫిక్స్ చేసారు, అది ఇట్లా నార్మల్గా చూపిస్తుంది. నేను ఆల్రెడీ పెట్టుకోలేదు, ఇక్కడ 122/87 చూపిస్తుంది. అయితే దీంట్లో సాఫ్ట్వేర్ అయితే అప్డేట్ లేదు, ఓకేనా.
ఇది లో క్వాలిటీ ప్రైస్ కాబట్టి సో ఇంతే వస్తుంది దీంట్లో. అండ్ దీంట్లో క్యాలిక్యులేటర్ వచ్చేసి సేమ్ మన యాపిల్ వాచ్లో ఉన్నట్టే ఉంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాలెండరు మీకు నచ్చినది చూసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఇది కరెంట్ హార్ట్ రేట్ అయితే చూపిస్తుంది. మనకి నార్మల్ హ్యాండ్కి అయితే పెట్టుకుంటే ఇది చూపిస్తుంది హార్ట్ రేట్ ఎంత ఉంది ఏందనేది. 1 minute అగో 70 అంట. నేను ఆల్రెడీ ఇది కనెక్షన్ చేసుకోలే చూపిస్తుంది. సో ఇది కొద్దిగా సాఫ్ట్వేర్ అప్డేట్ చేసి ఉంటే మస్తు ఉండేది. అండ్ లో బడ్జెట్లో అయితే ఇది ఒక బెస్ట్ క్వాలిటీ అనుకోవాలి. ఒక 900లో మరి అంత ఫీచర్స్ అయితే దీని నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓకేనా. వాచ్ ఎలా కనెక్షన్ చేయాలో నేను చూపిస్తాను. దీని స్ట్రాప్స్ అయితే ఉన్నాయి కదా, ఈ స్ట్రాప్స్ అయితే ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్ కనెక్షన్ చేసుకోవాలి. సైడ్ అక్కడైతే సెట్ అయింది, ఇంకొకటి కూడా సెట్ కావాలి. అయితే ఇది వాచ్ ఆఫ్ చేసి కనెక్షన్ చేస్తున్నాను. ఇక్కడ సైడ్కి స్ట్రాప్ అయితే ఉంటుంది, స్ట్రాప్ అయితే పెట్టేసాను ఇట్లా గట్టిగా. ఈ అంత లూజ్ ఏం లేవు, చాలా మంచిగా ఫ్లెక్సిబుల్గా గట్టిగానే ఉన్నాయి. రావంత సింపుల్గా. ఓకేనా. వాచ్ అయితే ఇట్లా కనెక్షన్ చేసుకోండి. సో బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. సో దీంట్లో అయితే డిఫరెంట్ థీమ్స్ అయితే ఉన్నాయి, చూపిస్తాను. ఓకేనా. సో ఇలా కరెక్షన్ చేసుకుంటే సో ఇలా చూపిస్తుంది. ఓకేనా. ఇక్కడ ఇండికేటర్ సింబల్, డేట్ అండ్ టైము 2 చూపిస్తుంది. సో ఇలా అయితే కనెక్షన్ చేసుకోవాలి బ్యాక్ సైడ్లో. ఓకేనా. ఆల్రెడీ నా దాంట్లో ఫుల్ ఉంది ఛార్జింగ్.